హలో గాయస్, గుడ్ మార్నింగ్. నైట్ పడుకో లోపల అయితే లేట్ అయింది. ఇంక పొద్దున్నే లేచి 2 పనులు ఉంటాయని కార్ తీస్తుంది బయటికి. ఇంకా మా టోనీ గడ అయితే ఫుల్ బొగులుతూ ఉంటారు గేట్ దగ్గర నిలుచుకొని. ఇంకా పని ముగించుకొని ఎంటీ వ్లాగ్ స్టార్ట్ చేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక 6-7 ఆవులు ఉన్నాయి. సో దానికి ఆవుల షెడ్ ఒకటి ఎలా వానకాలం స్టార్ట్ అవుతా ఉంది. సో దానికి పైపులు సీట్లు కావాల్సిందే. సో మా ఊరిని ఇంకా 15 కిలోమీటర్స్ దూరంలో ఒక స్క్రాప్ ఒకటి ఉండే, దాంట్లో కావాల్సిన ఐటమ్ అన్నీ సిక్తాయడ. సో ఆడిపోయి పైపులు పైపులు ఎత్తుకుంటామే, ఒక 15 పైపులు ఎత్తుకుంటామే, ఎంత కేజీ లెక్కలనే. పక్కనే మామిడి మొదలు అయితే ఉండే, ఒక 2 మామిడికాయలు పిక్కుంటున్నాయి. టేస్ట్ అయితే భలే ఉండే, తీపిగా. ఇంటికి వచ్చి టోనీకి ఎట్లా ఆడుకోవాలి. ఇంతసేపు తీరులు చేస్తాను కాబట్టి కెమెరా ప్రజెంట్ అయిపోయింది. తోట దగ్గరకు వస్తే మోటార్ వేసి ఇంటికి నీళ్ళు పట్టుకోవాల్సి ఉంటుంది. ఇటు చూస్తే ఏమో ప్యానల్ కూడా ఆనే అయితే లైట్ రావాల్సిందే, ఆనే అవుతలే. కరెంట్ అంతా పాస్ అవుతా ఉంది. ఏం ప్రాబ్లం అయిందో ఏమో దీనికి తెలియలే. వానలు వచ్చినాడు, గుడుగుల నుంచి వచ్చినాడు, ఏమో ప్రాబ్లం అవుతూ ఉంటాయి. నేను ప్యానల్ బోర్డు తీసుకొచ్చిన కంపెనీ వాళ్ళకి అయితే ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్లోనే చెప్పి దీన్ని ఇప్పించి చెక్ చేయండి, చెక్ చేస్తే మీకే తెట్లే మాత్తుకోవచ్చు, ఆడే ఉంటాయి అనేసి. సో దాన్ని ఇప్పించి చూస్తే ఈ స్విచ్లో ఉండేవి 2 ఫ్యూజులు పోయిసిండాయి. సో నల్లగా అయిపోయినాయి లోపల. ఇది ఒకటి బాగుంది. ఇప్పుడు దీన్ని ఇప్పితే దీని వెనక్కి స్పేర్ ఫ్యూజులు ఇచ్చినారంట. ఆ స్పేర్ ఫ్యూజులు వేసి రన్ చేసి చూడాలి అవుతుందో లేదో అనేసి. చూడండి, ఇక్కడ 5 ఎక్స్ట్రా ఫ్యూజులు అయితే ఇచ్చినారు. ఇప్పుడు దీన్ని వేసి చెక్ చేయాలి. 4 ఉన్నాయి, 5 అని చెప్పిండ్రు. చూస్తాం, వేసి స్టార్ట్ అయితే మంచిది, ఏదో తక్కువ కాసులో అయిపోతుంది. వేస్తేనే చూస్తాం మన అదృష్టం ఆన్ అవుతుందో లేదో. ఫ్యూజులు వేస్తున్నాను, ఆన్ అవుతలే మోటరు. నేనే ఆ ఫ్యూజులు మాత్రం ట్రై చేస్తే ఇంకా ఆన్ కాలేదు అది. ఇంక వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన 3 o'clock 4 o'clock అట్లా వస్తాడంట. వచ్చి చెక్ చేసి ఏమైనా చూస్తాడు. సిన్ ప్రాబ్లం ఏమైనా అయితే చేంజ్ చేసి తక్కువ కాస్ట్లో అయిపోతుంది. లేకుంటే ప్యానల్ కూడా కొత్తదే, వారంటీ క్లెయిమ్ అవుతుంది. కానీ ఒక 1 week అయిపోతుంది కంపెనీకి పైస వచ్చే లోపల. ఇంత లోపల వాన్లు ఏమైనా పడుకుంటే ఇంకా సెట్లు అంతా ఎండుకుంటాయి. ఏమవుతుందో చూస్తాము. ఆయన ఆఫీసర్ వస్తాడంట. సిన్నోళ్ళందరినీ తోడుకొని షాపింగ్కి అయితే వస్తున్నాయి. ఇవి చూడండి, మా కూతురు ఏం తీటలు చేస్తుంది. ఒక దగ్గర ఉండేలే, వాళ్ళన్నీ ఎట్లు కొడుతుంది చూడండి. సైజ్ కాదు అది. అవుతుందా? అంతే తీసుకో సూపి. ఏం దానిపైన ఉండే బొమ్మ సూపి. మడేంటి పట్టుకోవాలా నువ్వు? పట్టుకోలేరు జంసేసే. పోయింది ఇంకంట పట్టుకో. దానికి పోయింది ఇంకా పట్టుకోమనింది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అది మిస్ వేసి బర్డ్స్ అంతా ఉండేది వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంట్లో. అంటే మా తమ్మునికి బర్డ్స్ పెట్స్ అంటే చాలా ఇష్టం.
లారు నాకు ఈ చూడ బ్లూ కలర్ చిన్నది అది నెక్స్ట్ కింద బ్లూ కలర్ ఉంది చూడచ్చు. అదే 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 పట్టు 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 ప్లీజ్. కొడతాయి నేను కొరికేది ఎత్తుకోలేదు. నాకు గ్రీన్ కలర్ ఎత్తి ఆడింది యాదే కొరికిస్తుంది కదా. నీకు అంతే అది లారు మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఏమి ఏమి పిజ్జా ಯಾವ ಪಿಜ್ಜಾ అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏం పిజ్జా అయిపోయినాయి తెలుసు. చెప్పలారా వాటర్ వాట్ హౌ ఇస్ ద పిజ్జా? ఇంగ్లీష్ ఏంట్రా? నైస్. రేటింగ్ ఐ డోంట్ నో. వాట్ ఆర్ యు ఈటింగ్? పిజ్జా వాట్స్ ఇన్ ద పిజ్జా? వాట్ దెన్ విచ్ పిజ్జా? I don't know. I'm pizza. ತಾನೇ ಲೇಸ್ ಪೈನ್ ಪನ್ಕೋ I like eating channel. Share. Subscribe. And click on the bell icon. Yee.